ఇన్స్టిట్యూషన్స్ ఈ పార్లమెంట్ అనుకుంటే ఖచ్చితంగా చేయగలరు. నేను గిరిధర్ గారు ఈజీగానే తీసేయచ్చు ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో, కానీ తీయట్లేదు. ఇంతకు ముందు ప్రభుత్వాలు చేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం కూడా అటువంటి ప్రయత్నాలు చేస్తుందన్న ఫీలర్స్ ఇప్పుడు వస్తున్నాయి, అట్లాంటి సంకేతాలు కనబడుతున్నాయి. బట్ అవుతుందా అవ్వలేదు అని డౌటే. నేను అడిగేది ఏంటంటే వచ్చే రిపర్కేషన్స్, ఒకవేళ తీసివేస్తే వచ్చే రిపర్కేషన్స్ గురించి ఇంతకాలం ఆలోచిస్తూ వస్తున్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని తీసివేయడం సాధ్యపడుతుందా? ఓకే, రెండు విషయాలు చెప్తాను ఇక్కడ. ఒకటి, ఆర్టికల్ 370కి జస్టిఫికేషన్ లేకుండా ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇందాక నిహారిక గారు చెప్పారు, అప్పుడున్న వాళ్ళకి అల్లకలో ఉన్న పరిస్థితి వల్ల ఇంట్రడ్యూస్ చేశాను, దానికి సంబంధం లేదు అసలు. ఇది నెహ్రూ షేక్ అబ్దుల్లా ప్యాక్ట్ వల్ల ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇది ఒక అంటే ఈ పార్టిషన్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే పాస్ చేశారో దాంట్లో అంటే నేను ఎక్కువ డీటెయిల్స్కి వెళ్ళాను. దాంట్లో ఒక ఫార్మాట్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కలవడానికి ఒక ఫార్మాట్ దాంట్లో డిసైడ్ చేశారు. దేంట్లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ బ్రిటన్. దాని ప్రకారం ఒక్కసారి కనుక రాజు సంతకం పెడితే అతని కంట్రోల్లో ఉన్న భూభాగం ఆ దేశంలో పర్మనెంట్గా విలీనమైపోతుంది. ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో ఉంది. అది 525 రాజ్పుట్ రాజులు కావచ్చు, మిగతా చిన్న చిన్న దేశాలు జోధ్పూర్, అజ్మేర్, ట్రావన్కోర్, ఇటువంటి చాలా దేశాలన్నీ కలిసిపోయాయి. ఇండిపెండెన్స్ ముందరే కలిసిపోయాయి. 3 రాష్ట్రాలు జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్ మాత్రం కొంచెం లేటుగా జరిగింది. ఇది కాశ్మీర్లో కూడా ఆయన అదే ఇన్స్ట్రుమెంట్ సైన్ చేశారు. ఓకే, మీరు ఇప్పుడు జోధ్పూర్, జునాగఢ్, పటియాలా అని మీరు యాక్సెప్ట్ చేశారు కదా. ఏం యాక్సెప్ట్ చేశారు? పలానా రోజు ఆయన సంతకం పెట్టాడు, the government of India has accepted it. Who is government of India representative? Mountbatten. మరి స్వతంత్రం వచ్చినా కానీ మన దరిద్రం బ్రిటిష్ అని పెట్టుకున్నాం మనం. ఓకే, సో వాళ్ళ బ్రిటిష్ యొక్క కుబుద్ధి ఏదైతే ఉందో మనల్ని చీల్చే బుద్ధి అక్కడ విభజించాడు ఆయన. ఓకే, ఈ 525 రాజ్యాలకి కూడాను కండిషన్ పెట్టకుండా యాక్సెప్ట్ చేశాడు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీరు ఇంటర్నెట్లో వెళ్ళి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్స్ ఇట్ అని నెక్స్ట్ 27th అక్టోబర్ ఆయన సైన్ చేస్తే 28th అక్టోబర్ ఈయన యాక్సెప్ట్ చేశాడు. ఆఫర్ యాక్సెప్టెన్స్ అయిపోయింది లీగల్లీ. నిహారిక గారికి తెలుసు. ఇట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. 370తో సంబంధం లేదు. 370 1 year తర్వాత నవంబర్ 1949లో ఇంట్రడ్యూస్ అయింది. ఆర్టికల్ 1 లో కూడా వాట్ ఈస్ ఇండియా, దట్ ఇస్ భారత్ అంటే టెరిటరీ, ఇట్ ఇంక్లూడ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇండియా కంట్రీ. కాబట్టి ఆర్టికల్ 370 అన్నది మన దేశంలో విలీనమైన 525 రాజ్యాలతో పాటి దీనికి ఒక్కడికి ఎందుకు ప్లెబిసైట్ చేస్తామని చెప్పారు అన్నది నెహ్రూ గారిని ప్రశ్నించవలసిన బాధ్యత. ఇట్ ఈస్ అబ్సల్యూట్ నాన్ సెన్స్ బై నెహ్రూ అండ్ షేక్ అబ్దుల్లా. వాళ్ళిద్దరూ పంచుకొని దీన్ని చేశారు, ఇంకా ఏ రాజ్యానికి జరగలేదు. అదే సేమ్ ఇన్స్ట్రుమెంట్ అందరూ సంతకం పెట్టినా దీనికి 3 రోజుల తర్వాత మౌంట్ బ్యాటన్ గారు లెటర్ రాసి పంపించారు హరిసింగ్ కి. ఏమని? మా పాలసీ ప్రకారం అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో దాని ప్రకారం మేము డిసైడ్. మీ పాలసీ ఎవరు డిసైడ్ చేశాడు? ఓకే, హూ ఆర్ యూ టు డిసైడ్ అ పాలసీ? అదే పాలసీ మీరు జునాగఢ్లో, పటియాలాలో కావచ్చు, ట్రావన్కోర్లో ఎందుకు పెట్టలేదు? ట్రావన్కోర్ ప్రజలు భారతదేశంలో విలీనం అవ్వాలా లేదా అని వాళ్ళకి ఎందుకు మీరు ప్లెబిసైట్ ఇవ్వలేదు? కాశ్మీర్లో మాత్రమే ఎందుకు పెట్టారు మీరు? దట్ నథింగ్ బట్ ఒక కాశ్మీర్ మాత్రమే పటేల్ గారి చేతిలో లేదు. మిగతా దేశంలో ఉన్న మిగతా రాజ్యాలన్నీ పటేల్ గారి చేతిలో ఉన్నాయి. ఆయన యూనైట్ చేయగలిగారు. కాశ్మీర్ మాత్రం పిఎంఓ చేతిలో ఉంది. ఈ త్రాష్టానికి అంతా కూడా మూల కారణం నెహ్రూ గారి తప్పిదం తప్ప ఇంకొకటి లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఏప్రిల్ 24 నుంచి కూడా దాన్ని సుప్రీంకోర్టులో వేశారండి కేసు. ఆల్రెడీ బీజేపీ లాయర్ గారు కేసు వేశారు ఆల్రెడీ. దాన్ని ఇప్పుడు ఏప్రిల్ 24 నుంచి దాని హియరింగ్ ఉంది ఆర్టికల్ 370 గురించి.